Roll camera. Rolling, sir. Action. A place where it's a ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఇది నేర్చుకుంటే ఎక్కడైనా తిరిగేయచ్చు, ఎక్కడైనా బతికేయచ్చు అని అనుకునే వాళ్ళు అనుకుంటారు. కానీ కొన్ని విషయాల గురించి చెప్పాలంటే తెలుగుని మించిన లాంగ్వేజ్ ఇంకోటి ఉండదు. అలాంటి విషయాల్లో ఒకటి కళాశాల. అన్ని రకాల కళాకారులు, సకల కళా వల్లభులు కలిసే ఒకే ఒక్క చోటు కళాశాల. ఒకడు పులిహోర చేయడంలో కళాకారుడైతే ఒకడు దాన్ని కలపడంలో కళాకారుడు. వన్ డే బ్యాటింగ్తో పాస్ అయిపోయే కళాకారుడు ఒకడైతే ఇంకొకటి టెస్ట్ మ్యాచ్ లాగా సంవత్సరం మొత్తం చదివినా ఫెయిల్ అయిపోవడంలో కళాకారుడు. ఒకడు అమ్మాయిని పడగొట్టడంలో కళాకారుడు అయితే ఇంకొకడు అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసినా ఏం చెప్పాలో తెలియని అమాయకుడు. సింపుల్గా చెప్పాలంటే కాలేజ్ ఒక సముద్రం అయితే అందులోకి వెళ్ళే పడవలు ఎన్నో. వాటిలో గట్టుకు చేరే పడవలు కొన్ని అయితే సిచ్యువేషన్స్ వల్ల మునిగిపోయే పడవలు కొన్ని. మొత్తానికి నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే సిచ్యువేషన్స్ ఎవరిని ఎలా మారుస్తాయో తెలియదు. అలా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఎవరు ఎలా మారుతున్నారో చూద్దాం రండి. చెప్పరా. రే షబ్బా వీడి మళ్ళీ మూమెంట్స్ స్టార్ట్ చేశాడు. కాకా అర్జుడా సై సాంగ్ వేసుకుందామా? నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. క్యాంటీన్ పోదాం. మాకు కొంచెం పని ఉందిరా కానీ నువ్వు వెళ్ళు, నేను మళ్ళీ వస్తాం. మావా ఏరా కానీ ఇంకేం పో, మంచి పిల్లని పట్టావు నా కొడక నువ్వు. హలో, ఎక్కడున్నారా? మాకు కొంచెం లేట్ అవుతుంది కానీ నువ్వు ఆర్డర్ చేసి వచ్చేస్తాం. సర్లే, ఏదో ఒకటి చేస్తా. ఆ పిల్లలు పోతుంది, లీరా. ఏముందిరా పెర్ఫ్యూమ్? నా పెర్ఫ్యూమ్ వేర్లే మావా. ఆంటీ, ఏమున్నాయిరా? బావా ఇంకేం పో, పిల్ల నవ్వుతుంది. ఒకసారి పైకి లేరా. ఏది ఇంకోసారి చెప్పు. రే బావా రే, లేరా లేచి కూర్చోరా, రే కూర్చోరా. రే మామా రే, ఎవరు చూడలేదు కదా, ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? అన్న తమ్ముడిని మీ కాలేజ్ లో జాయిన్ చేసా, ఏమైనా రాయింగ్ ఉందా? అదేముండదులే అన్న, వచ్చేమని చెప్పు, నేను చూసుకుంటా. ఏం ఉండదు కదా? అదేం లేదులే అన్న. సరేరా, ఉంటా. సరేనా, ఉంటానా? నేను స్క్రిప్ట్ రాసుకుంటున్నా, డిస్టర్బ్ చేద్దాం. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ పెట్టుకొని కొంచెం పడుచు పిల్ల. ఎవరండి సార్ ఫోన్ చేస్తుండ్రా? నువ్వే అడిగిపో. అమ్మో అంట్రా కాకా, పిల్లని ఎప్పుడు పెట్టావు కాకా? వాడు కొట్టినంత కూడా బాధ లేదురా, రీజన్ తెలియకుండా కొట్టాడురా గట్టిగా. తను వాడు బెస్టీరా. అంటే నీకు ముందే తెలుసా కాకా?
తెలుసు ఆల్రెడీ నాకు కూడా అయిపోయింది. అంటే తెలిసి కూడా నన్ను పంపించావా? చెప్పుండొచ్చు కదరా. ఫోన్ వస్తుంది ఎత్తచ్చు కదరా ఎవరైనా. నువ్వే ఎత్తరా పోయి. రే మావా, అమ్మాయి ఫోన్ చేస్తున్నారు వాడికి. ఎప్పుడు పట్టాడరా? నువ్వే అడుగు కాక. అడుగుపో. లోపల ఉన్నాడా? ఉండి అడిగొస్తా పోయి. రే మావా, రే జరగరా. వాడి బెస్ట్ అని ముందే చెప్పాలి కదరా, దానికి ఇలా కొడతాడా? అలా చెప్తే క్యూట్ దండపండు రాదు కదా మామా. ఎందుకురా అలా బిసుగుతావు? అది ముక్క రసగుల్లా అన్నారా? ఎందుకు మావా, నీ కష్టం ఎవరికి రాకూడదు కాక. అయినా వాడు ఎందలో కానీ అయినా నువ్వు భలే అందగాడివి కాక. నీకు ఇంత అందం ఎట్టొచ్చిందంటావు? ఎట్ట తెలుసా? ఇది అడపడం వల్ల. రే మగ్గాడ్రా. బయటే ఉందిరా. రే వాడు ఇప్పుడు బాత్రూమ్కి వెళ్తున్నాడు. వాడికన్నా ఫోన్ చేస్తే నువ్వు మాత్రం ఫోన్ ఎత్తగరా. వాడికి వాటర్ రాకుండా చేస్తా. అయిపోయాడు నా కొడుకు ఈరోజు నా చేతిలో. మావా కొన్ని నీళ్ళు మావా. సర్లే తాగు. థ్యాంక్ యూ మావా. ఈ కొన్ని ఎందుకే, నేను తెచ్చుకుంటాలే, పర్లేదులే నాకు పని. అరే ఆగరా, కొన్ని నీళ్ళిరా. చూసేసావా? కానీ తాగు. ఈ కొన్ని కూడా ఎందుకులే, తాగేసి తాగు. అందరూ తాగు. అమ్మో చెప్పు. రెత్తున్న పోతా ఇంకా అడ్డగాడిలో పడుకున్నావా? లేవురా ఫస్ట్ పడుకోండి కాసేపు అమ్మా. ఇప్పుడు కనుక నువ్వు లేలేదో ఆంటీకి కాల్ చేసి చెప్తా. హలో కొండా. చెప్పు నాన్న. చెప్పుతో కొడతా గాడిదేముండా కొడుక. తెల్లారి ఎంతసేపు అయింది? సర్లే. లేదు చదువుకోలేదో గాడి ఊరగిస్తున్నా కొడక. నేను లేకపోలే, చదువుకోపో. పోతాను. రే లేరా, లేరా పోదాం. కాలేజీ లేదు ఏం లేదు, పడుకోరా నాయన. రే లేరా. Hey! ఉన్నా ఇస్తా. మేడం పెన్లో ఇంకా అయిపోయింది మేడం. నా దగ్గర ఉంది మేడం. ఆగు.
కార్తిక్ ఆడ్రా? యారా అయింది మాడలాగా. సరే సార్, ఎక్కడా? రే నాకు ఒకటి. అంతేలే, మేము ఆడ కనిపిస్తాం నీకు. నీకు దండం రా బాబు. సరే సర్లే, నీ పని బాగుంది. ఏదో ఒకటి మాట్లాడండి రా. హలో హలో, ఫిష్ లేడా పక్కన? అమ్మా ఇస్తున్నా ఆంటీ. హలో హలో కృష్ణ, అదే మన ఇంటి పక్కన ఉంది కదా వెంకటమ్మ, వాళ్ళ కూతురికి జాబ్ వచ్చిందంట్రా. నీకు ఎన్నిసార్లు చెప్పినానమ్మా పక్కన కొంచెం పెట్టుకోవద్దని చెప్పి. వాళ్ళు అడుగుతున్నారు మీ వాడికి జాబ్ వచ్చిందా రాలేదా అని. నేనేం చెప్పాలి ఏదో వాళ్ళకి? ఒకటి నీకు ఇష్టం నేను చెప్పుకోపో. బాయ్. ఎందుకు కోపడతావు? నీకు సినిమా ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది కదా, మరి ఇంట్లో చెప్పొచ్చు కదా. వాళ్ళమ్మని చెప్తూ కొట్టుద్ది. హలో హలో అన్న, గోపి తినవు కదా. ఎక్కడున్నారన్నా? ఫీస్టింగ్ కదా. అరే అది ఫీస్టింగ్ కాదురా, రే ఇక్కడ ఫాస్టింగ్ రా. నువ్వు తీసుకో తిను, అంతా తినరా. అంతొద్దులే మామ, మళ్ళీ దిష్టి తగులుద్ది. నీ పేరేంట్రా? రాజేష్ అక్క. అమ్మా నువ్వు అదే బాగు. వాడాడ్రా మీ ఫ్రెండ్ ఎవరు వస్తా అన్నాడు కదా. గ్రౌండ్లో ఉన్నాడన్నా. అదంతా కాదు, నిన్నెవరైనా ఏమన్నా అంటే నాకు వచ్చి చెప్పు. లేడీడా, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా చెప్పు. జూనియర్ అయినా రికార్డులనే ఇస్తుంది, నో ప్రాబ్లం. సరే నువ్వు వెళ్ళరా. సరే అన్న. వెళ్ళు. రే ఇట్రండి ఇట్రండి. ప్రశంస? అవునన్నా. ఏం పేరు నీ పేరు? రాజేష్ అన్న. నీ పేరు? కౌశిక్ అన్న. రోల్ నెంబర్ అన్న? 19K18045 అన్న. ఎవరు నీ సీనియర్ ఎవరు? లావణ్య అన్న. ఎవరో లావణ్య అన్న. గట్టిగా చెప్పరా. ఏమరా కటింగ్ ఏంది ఇటు కొట్టించావా? సగం డబ్బులు ఇచ్చావా ఏంది? గమ్ముంటారు నాయన, 500 డబ్బులు ఇచ్చాను. ఏరా మునిచిన స్ట్రోక్ సరిపోలేదా? చిపిచ్చి వేషాలు వేస్తున్నావంట. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? కూర్చో, నీకింత సీన్ లేదు, కూర్చో. రే మీకు తెలుసు కదరా, జస్ట్ ఇంటరాక్షన్ కోసమే ర్యాగింగ్ ఉండాలని చెప్పి. ఏమంత ర్యాగింగ్ ఏం చేయలేదు అక్కడ, జస్ట్ రోల్ నెంబర్స్ అనుకున్నాం అంతే, అక్కడ ఏం జరగలేదు. చాలా ఇబ్బంది పెట్టారు నా వాళ్ళు. ఒరే నాయనా చేయలేదు. నువ్వు చేయర్లే, అరే ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటే చాలరా. నువ్వు చేయర్లే, పోండి. రే నీ ముందే చెప్పా కదా అమ్మకి టాకట్ చేయాలని. అసలు ఎందుకు ఆపారు అన్నారు నువ్వు? ఎందుకు ఆపా అసలు నువ్వు? ఆపకుండా ఏం చేయాలరా? అసలే మనం ప్రిన్సిపల్ దగ్గర నోట్ అన్నాము, 4 సంవత్సరాలు సంకనాకపోతే తెలుసా? అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు చూడాలా? కొంచెం ఆపుకోరా, కాసేపు ఆపుకో, అంతా అవుతుంది ఊరికే. అసలు ఇదిరా నాకు కావాల్సింది, ఇది నాకు కావాల్సింది. రే ఏమైందిరా? నేను చెప్తాలే ఉండరా, నేను చెప్తాలే ఉండు. రే కార్తిక్ గాడు ఎక్కడరా? వాడితే ఎప్పుడో అయిపోయిందంట. ఎందుకు అంత టెన్షన్ పడతా ఊరికే? ఏం కదా పంపా, మీకెవరా బాగానే ఉన్నారు. నా చూడు ఏం సరే, ఏం కాదు, కాదులే, పంపా. రారా. మే కమిన్ సార్. కమిన్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కూర్చోవచ్చా సార్? లేదురా, పడుకో. మిమ్మల్ని చూస్తుంటే ఏ క్వశ్చన్స్ అడగాలో నాకు అర్థమైపోతుందిరా. ఇంతకే బ్రాంచ్ రాని ఇది? సార్ నెల్లూరు హెడ్ ఆఫీస్ సార్. నేను అడిగింది ఆ బ్రాంచ్ గురించి కాదురా, ఇంజనీరింగ్ లో ఏ బ్రాంచ్ గురించిరా? సార్ అదా సార్. ఈసీ సార్. ఈసీ ఫుల్ ఫామ్ చెప్పరా? ఎలక్ట్రిసిటీ కంప్యూటర్స్ ఇంజనీరింగ్ సార్. ఎలక్ట్రిసిటీ కంప్యూటర్స్ ఇంజనీరింగ్ సార్, ఈసీ. ఇదేం బ్రాంచ్ రా? ఏ ఊర్రా నీది? నెల్లూరు సార్. ఒక్క సింపుల్ క్వశ్చన్ అడుగుతారా? ఈజీ క్వశ్చనే కదా సార్. వాట్ ఆర్ ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ కండక్టర్? కండక్టర్స్ ఆర్ వేరింగ్ బ్రౌన్ షర్ట్, బ్రౌన్ ప్యాంట్ అండ్ షోల్డర్ హ్యావింగ్ 1 బ్యాగ్ సార్. దే గివ్ టికెట్స్ టు ఆల్ సార్. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోరా. సార్ పాస్ చేస్తారు కదా సార్. నీకు దండం పెడతారా? ఓకే సార్, నమస్కారం సార్. మే కమిన్ సార్. కమిన్. భలే పట్టిందండి టీ షర్ట్ నాకు. మాత్రం లూజుగా ఉంది. అబ్బా ఏం యాక్టింగ్ చేస్తున్నారా? నీ యాక్టింగ్ కి ఆస్కర్ ఇవ్వచ్చురా. ఇంతకే బ్రాంచ్ రా నీది? కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సార్. అబ్బా అంత తెలుసారా నీకు? మొత్తం తెలుసు సార్. వాట్ ఈస్ స్పేస్ బార్? నాకు తెలియకుండా స్పేస్ లో భార్య పెరిగారబ్బా. తెలుసా తెలీదారా? సరే తెలుసు సార్, చెప్తాను సార్. సార్ ఏ స్పేస్ బార్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ఏ బార్ ఈజ్ ఓపెన్ ఇన్ ద స్పేస్ సార్.
అండ్ దట్ బార్ ఈజ్ ఓపెన్ ఫర్ రే 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 ఆబ్రా. ఇప్పుడు సబ్జెక్ట్ క్వశ్చన్ కాదు కానీ ఒక జనరల్ క్వశ్చన్. ఒక మంచి ఎండాకాలంలో 40 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళే బస్సులో నువ్వు ట్రావెల్ చేస్తావు, నీకు బాగా స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది, అప్పుడు ఏం చేస్తావు? విండో ఓపెన్ చేస్తాం సార్. అబ్బా ఏం చెప్పావురా, నువ్వు ఓపెన్ చేసిన విండో ఎయిర్ వచ్చేసి ఈస్ట్ సైడ్ వస్తాం. ఆ బస్సు కూల్ అవడానికి ఎంత టైం పడుతుందిరా? ఇదొక్కటి చెప్పరా చాలు. మై కమిన్ సార్. అబ్బా వచ్చారా, కమిన్. మార్నింగ్ సార్. గుడ్ ఏదిరా? అంటే శనివారం కదా సార్, నాన్ వెజ్ ఎందుకని. నీ దగ్గర చాలా కథలు ఉన్నాయరా, కూర్చో, నీ గుందులో కూర్చో. నిన్ను నీ వాలకం చూస్తుంటే ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుందిరా. వాట్ ఈజ్ వాటర్? ఫార్ములా ఫర్ వాటర్. సార్ HIJKLMNO సార్. సార్ అదే సార్ H2O సార్. జాతి రత్నాలరా మీరు. ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా, నువ్వు రోజు చూసేది అడుగుతా. వాట్ ఈజ్ వెలాసిటీ? సార్ కొంచెమే గుర్తొస్తుంది సార్. ఆ కొంచెమే చెప్పరా. ఇస్కల్ వెలాసిటీ సార్. అరే ఇంకొక క్వశ్చన్ అడుగుతారా, యాప్ట్యూడ్ క్వశ్చన్. యాప్టిట్యూడ్ నా బాగొచ్చు సార్. యాప్ట్యూడ్ బాగొచ్చారా నీకు? అయితే చెప్పరా. ఒక మంచి ఎండాకాలంలో ఒక బస్సులో ట్రావెల్ చేస్తున్నావు, నీకు బాగా చెమట వస్తుంది, అప్పుడు ఏం చేస్తావు? చొక్కా ఇప్పేస్తాను సార్. రే చొక్కా ఇప్పేసినా చెమట వస్తుంది, అప్పుడు ఏం చేస్తావు? సార్ చొక్కా లోపల ఒక బనీన్ ఉంటుంది కదా సార్, అది కూడా ఇప్పేస్తాను సార్. రే నువ్వు బని నిప్పేసి సత్యంత ఇదిలోనే అప్పుడేం చేస్తావు? సరే ఎంతైనా చచ్చిపోయినా పర్వాలేదు సార్, ఆ కిటికీ జోలికి మాత్రం నేను పోను సార్. బయటికి పోరా. సార్ సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మామ నువ్వు ఎక్కడ ఉండు, నేను 10 దగ్గర వచ్చేస్తా. ఓకేనా? 10 దగ్గర వచ్చేస్తా. ఏమైంది ఏడుస్తాను? ఏం లేదు. అరే నేను మళ్ళీ కాల్ చేస్తా ఉండు. ఏమైందో చెప్పే. ఎక్కడున్నాడు వాడు? ఫస్ట్ ఫ్లోర్లో. లేరా లే. రే నేను చెప్తా వాడికి, వదిలే. నాకు అవసరం లేదు, మళ్ళీ చెప్పుకోవాలి. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? సీసీ కెమెరా చూడండి. మీ పేర్లు చెప్పండి రా. కృష్ణ సార్. కొండబాబు సార్. సరే మీరు కాలేజీకి ఎందుకు వస్తున్నారా? సార్ వాళ్ళు అవనే నేర్పించారు సార్, అందుకే వీళ్ళు వెళ్ళి కొట్టారు సార్. మరి మేము ఎందుకు ఉండేది? మీరే లీడ్ చేసుకోండి కాలేజీని. 6 months సస్పెండ్ చేస్తున్నాను, ఆ లెటర్లో సైన్ చేసుకోండి. సార్ సారీ సార్. సార్ సారీ సార్. ఇంకోసారి రిపీట్ చేయండి. వాళ్ళు అడుగుతున్నారు మీ స్టోరీ షార్ట్ లిస్ట్ జాబ్ వచ్చిందా You have రాలేదా only 2 days to అని. send నేనేం the full చెప్పాలి script. వాళ్ళకి? కాకా నాకు జాబ్ వచ్చింది. ఇప్పుడేంట్రా నీకు జాబ్ వచ్చింది, కంగ్రాట్స్. చాలా వాడు ప్రిన్సిపల్ మ్యాటర్ మనసులో పెట్టుకున్నట్టు మాట్లాడాడు కానీ జూనియర్స్ నందన పిల్లి ఎంటర్టైన్మెంట్ ఇద్దాం. ఒరే కూర్చోండిరా బాబు. ఫ్రీగా ఉన్నానరా, ర్యాగింగ్ ఏం చేశారేనా? పేమెంట్ అయిపోయింది. రే తమ్ముడు నిద్రపోబాకండ్రా. ఒరే మీకు ఏడన్నా ఇబ్బంది అనిపిస్తే చెప్పండి రా, మీరు ఆపేయనన్నా అంటే ఆపేస్తాం. ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే, సరేనా? రే మామ వీళ్ళు ఫ్రీ అవ్వట్లేదురా. ఇలా కాదులే కానీ
మన కాన్వర్జేషన్ అంతా ఓ మంచి పాటలు వేసుకుందాం, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీకు ఇప్పుడు ఎంటర్టైన్మెంటే, మాకు ఎంటర్టైన్మెంటే. మీలో సింగర్ ఎవరు ఉన్నారా? అన్న వీడు అమ్మాయి గుంతో బాగా పాడతాడు అన్న. నీకు ఇష్టం వచ్చిన పాట పాడరా. అన్న ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే బాగా పాడతా అన్న సాంగ్. నా పాట తేట తెలుగు పాట, నా పాట తేనెలొలుకు పాట, నా పాట తేట తెలుగు పాట, నా ఏమ్మా వాడు అలుగున్నావు? బాగానే పాడుతున్నారుగా. అది నీ పాటే, నీ పాటే. ఆపే, నేను మీకు థీమ్ ఇస్తున్నా. ఇప్పుడు మీరు ఆ థీమ్ తగ్గట్టే పాడాలరా. సపోజ్ మిమ్మల్ని మీ సీనియర్స్ ర్యాగింగ్కి పిలిచి దుబ్బేస్తున్నారా. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఇక్కడ ఏం జరుగుతుందో మీ ఫ్రెండ్కి నువ్వు పాటలోనే చెప్పాలి. ఏంటి? పాటలోనే చెప్పాలి. రావద్దు నా కోసం, రావద్దు నా కోసం, బలి కావద్దు. సరేరా, ఇప్పుడు సిచ్యువేషన్ మేము చెప్పము, సిచ్యువేషన్ నువ్వే క్రియేట్ చేసుకో. కానీ జోనర్ మాత్రం దేవుడి పాటలోనే ఉండాలా, ఓకేనా? నా వీని పేరు రామ్న. మా క్లాస్లో వీడు గెలకని అమ్మాయి అంటూ ఒకటి కూడా లేదు. ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి నెంబర్ వీని దగ్గర ఉంటుంది. వీని గురించి ఒక పాట పడతాను. రామా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. రామా రామా. రే తమ్ముడు, నెక్స్ట్ నువ్వేరా. నాకే గనక నీతోనే గనక పెళ్ళైతే గనక తర్వాత ఏమి చెయ్యాలి? ఏం చేస్తున్నారా? ఏం పాటలు పాడుతున్నారా? అమ్మ నీలున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. రే వాడేంటి ఇంకా రాలేదు రూమ్లో పోయేసి? అరే ఆయన పిల్లలు రేపు రే. అత్తరు సాయిబు రారా అందగాడారా. అత్తరు సాయిబు, అత్తరు సాయిబు, అత్తరు సాయిబు బాగుండమ్మ చూపుకు నచ్చిందే, అత్తరు సాయిబు బాగుండమ్మ చూపుకు నచ్చిందే. చూపులతోనే గుండెల మెత్తని సూదులు గుచ్చిందే. అత్తరు సాయిబు రారా నా అందగాడారా. అన్న నేను డాన్స్ చేస్తా అన్న.
ఏరా ఏమైనా ప్రాబ్లం అనిపించిందా? హలో హలో అన్న నా ఇక్కడ రాజేష్ని కొడుతున్నారన్నా. ఎక్కడా? ఇక్కడే అన్న, హాస్టల్ వెనక. రండి సార్ రండి. ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా? ఎన్నిసార్లు ఈ పంచాయతీ మాకు? సార్ ఈసారి కూడా మా తప్పేం లేదు సార్. వాడే షట్ అప్ ఇడియట్స్. ఎన్ని తప్పులు చేసినా క్షమించి వదిలేయడం నా తప్పే. వాడే కావాలని గెలుపుకుంటున్నాడు సార్. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. ఆల్రెడీ మిమ్మల్ని సస్పెండ్ చేశాను. ఎందుకున్నారు ఇక్కడ? రే మామ, చూసావా మన జూనియర్స్ వాళ్ళ కథలు? ఏముందిలే, ఒకసారి రూమ్ పిలిస్తే వాళ్ళే సెట్ అవుతారులే. మొన్న వాడి వల్ల వేయించుకునేది సరిపోలేదా? ఇంకా కావాలా? ఇప్పుడు చూడు, మీ కళ్ళ ముందు పిలుస్తున్నా, ర్యాగింగ్ చేస్తున్నా చూడు. రే జూనియర్కి ఫోన్ చేయరా. రే హలో, రాజేష్ ఉన్నాడా? 1 D బ్లాక్ 106 రమ్మని ఫాస్ట్గా. పంపిస్తున్నా అన్న. అరే మామ, సీనియర్స్ పిలుస్తున్నారా నిన్ను? రే ఓసారిలే. రే లేగరా. ఏంద్రా నీ బాధ? ఒక్క 5 నిమిషాలు నేను చెప్పించేయి. ఏం చెప్పరా? లేగు చెప్తా. ఓకే ఓకే, నేను చూసుకుంటాలే. రే మామ ఇట్రా, కూర్చో 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 కూర్చో. రే ఇట్రారా ఇట్రారా. అసలు నేను ఎప్పుడన్నా ర్యాగింగ్ చేశాను మేము? లేదన్నా. మరి ఏం చెప్పావు ఆ రోజు వాళ్ళకి? ఏమని చెప్పావు? ఇప్పుడు నేను ర్యాగింగ్ చేస్తున్నాను, నువ్వు చేయించుకుంటున్నావు, మేము చేస్తున్నావు చూడు. రే ఆ బాసులో రారా. ఇక్కడ ఏం జరిగినా దాంట్లో నుంచి బయటకు వస్తా నీకుంది ఈరోజు. చెప్పు, నేను చెప్పురా. రాజేష్ అన్న. రే నీ రోల్ నెంబర్ చెప్పరా. ఫస్ట్ ఇక్కడ ఎవరు అడిగారు ఫస్ట్ నిన్ను? చెప్పు ఇక్కడ. ఆ బాక్స్ ఏంది? ఆ షార్ట్ ఏంది? ఏ పడగది కూర్చావా నువ్వేమన్నా? ఆ షార్ట్ ఏంట్రా? తెలీదా నీకు? సీనియర్ రూమ్కి వచ్చినప్పుడు షార్ట్ చేసావాలని చెప్పరా. చెప్పురా సమాధానం. సీరియల్ ముందు నాటకాలు చేస్తున్నావు. వీడికి లెక్కకి చిన్న కొవ్వు కాదు మావా. ఇందాకటి నుంచి చూస్తున్నా, ఒక్కదానికి కూడా సమాధానం చెప్పట్లేదు. మాట్లాడరా గట్టిగా. నోట్లో ఏం పెట్టుకున్నావా? మాట్లాడరా గట్టిగా. అన్న నా పేరు రాజేష్ అన్న. చెప్పు. నా పేరు రాజేష్ అన్న. అయ్యిందే రాజేష్ నా అంటే ఒడిగి చెప్తా. చిన్న మాట్లాడరా. సీరియల్ ఎలా మాట్లాడాలి తెలీదా? పడుకుని డిస్టర్బ్ చేస్తావు. షర్ట్ తీరా అన్న. వద్దన్నా. తీపే షర్ట్ తీపే. అమ్మ చెప్పాడుగా చెయ్యి. అన్న వద్దన్నా. తీరా షర్ట్ తీ. నేను చెప్పాలా ఫాస్ట్గా? చూడు, షర్ట్ తీసావు కదా,
నువ్వు ఏ బాక్స్లో తిన్నావో ఆ బాక్స్ మొత్తం నువ్వు క్లీన్ చేయాలి, కానీ దాని నుంచి బయట రాకూడదు నువ్వు, సరేనా? చెయ్యి అన్న వద్దన్న. ఏయ్ చెయ్యిరా, తుడురా. ఏం చూస్తున్నావు? తుడు కాలుతో చేతుడు తుడు. ఏ కూర్చోబే, ఏ కూర్చోరా, కూర్చో. ఏ చెప్పింది ఫస్ట్ నువ్వు. కాదా ఏంద్రా? బాక్స్ రా. గల్లకొచ్చేరా. గల్లగుచ్చేరా. హలో రే ప్రిన్సి వస్తున్నారంట రౌండ్లకి. ఏమన్నా రేపు ఆ డీటెయిల్స్ మొత్తం కనుక్కోరాకపోతే ఈరోజు చొక్కా అయిపోయావు, రేపు ఏం చెప్తావు నీకు అర్థమవుతుంది కదా? సరే ఇంకోసారి ఇదే రిపీట్ అయిందనుకో ఓ. ఇప్పుడు 4 ఉన్నాం, నెక్స్ట్ టైం 10 మెంబర్స్ ఉంటారు, 20 మెంబర్స్ నీకు తెలియదు, ఇంకా ఎలా ఉంటుందో చూసుకో. రే పోరా, పోరా. ఏమైందిరా? ఏం లేదు సీనియర్స్, ఏమైందో చెప్పరా? అరే విసిగించుకురా నన్ను, గుమ్మును కూర్చోరా నాయన. అంతా స్లీపింగ్ టాబ్లెట్స్ దే. అవి వేసుకుంటే నిద్రలోనే పోతారు కదరా. ఒకటి వేసుకుంటే ఉంటాం, అన్ని వేసుకుంటే పోతాం. ప్రసాద్, వీళ్ళు ర్యాగింగ్ చేసి అలసిపోయినారు, కూల్ డ్రింక్ తీసుకురా వీళ్ళకి. మాకేమవుతుంది సార్? మీరు మీ అవతారాలు, ఆ డ్రెస్ సెన్స్ కూడా లేదా మీకు? ఎందుకు వస్తారు కాలేజీకి మీరు? సారీ సార్. దేనికి? ఛాన్స్ ఇచ్చిన దానికా? ర్యాగింగ్ చేసిన దానికా? లేక వాడు సూసైడ్ చేసుకున్న దానికా? ఎందుకు? ఏం ఫైనల్ ఇయర్ వచ్చేవాడికి కొమ్ములు వచ్చాయా? ఏం కోపట్టిందా మీకు? ఏమనుకుంటున్నారు మీ గురించి? మాదేం తప్పులేదు సార్, వాడే వాళ్ళని చూసుకొని రెచ్చిపోయాడు, అందుకే కొట్టాము. స్టాప్ యూ ఇడియట్స్. ప్రసాద్, వీళ్ళ ముగ్గురు సర్టిఫికెట్లు నా టేబుల్ మీద ఉండాలా? చిందులు, చిరునవ్వులు, బాధలు, భయాలు, గొడవలు, గోడ దూకడాలు, ఆటలు, అలకలు, అల్లర్లు. కాలేజ్ లైఫ్లో అన్నీ ఉంటాయి, కానీ ఇవన్నీ మనకు గుర్తుండిపోయే మంచి మెమరీస్గానే ఉండాలి, కానీ జీవితం నాశనం అయ్యేలా ఉండకూడదు. గోరంత గొడవలను పెద్దవి చేసుకుని జీవితాలు నాశనం చేసుకోకండి. ఇవన్నీ ఉన్నట్టే కాలేజ్ లైఫ్లో ర్యాగింగ్ కూడా ఉంటుంది. జూనియర్స్ అయినంత మాత్రాన వాళ్ళ జీవితాల మీద పెత్తనం చెలాయించే అధికారం ఎవ్వరికీ లేదు. మీ సీనియర్స్ మిమ్మల్ని ర్యాగింగ్ చేశారని మీరు మీ జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తే వాళ్ళ జీవితాలు ఇంకా మీ జీవితాలు రెండూ నాశనం అవుతాయి. ర్యాగింగ్ ఈజ్ నెవర్ నెసరీ. బీ ద వన్ హూ కెన్ బ్రేక్ ద చైన్ అండ్ బ్రింగ్ ద చేంజ్.